నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఈ నెల 17వ తేదీన జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛతా తెనాలి కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఉన్నతాధికారుల పిలుపు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు విజ్ఞప్తి. మున్సిపల్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ ప్రకటన. పంట కాలువల్లో పూడికతీతలు పరిశీలించిన తెనాలి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. నిలిచిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే చేపట్టేందుకు చర్యలు. 1, 40, 7, 10 వార్డుల్లో పర్యటించిన చైర్పర్సన్. పదో తరగతి సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థిని షేక్ అరీపున్నీసా బేగం. 500కు 489 మార్కులు సాధించిన విద్యార్థిని అభినందించిన వివేకా విద్యా సంస్థల చైర్మన్. 2024-25 విద్యా సంవత్సరంలో వివేకా విద్యా సంస్థల విద్యార్థులు నెంబర్ 1గా నిలిచారంటూ వెల్లడి. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా తెనాలి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషనర్ బండి శేషన్న అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న నేపథ్యంలో 17వ తేదీన నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అలాగే స్వచ్ఛతా తెనాలి బిట్ ది హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు, సిబ్బందికి ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, కిరాణా, మర్చెంట్ అసోసియేషన్, వివిధ సంఘాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్ని భాగస్వామ్యం చేసే విధంగా చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇండియన్ టొబాకో కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ నిర్మల, టూటౌన్ సిఐ రాముల నాయక్, ఎలక్ట్రికల్ ఏడీఈ అశోక్ కుమార్, ఆన్లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, అన్ని శాఖల ఉన్నత ప్రభుత్వ అధికారులు, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్లో మనం కలవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనము ఒక థీమ్తో శానిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుంటే ప్రీవియస్ మంత్ ఈ వేస్ట్ గురించి మనం ఒక పెద్ద ర్యాలీ తీసుకుని ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుని అన్ని ఇళ్లలో నుంచి, ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే అలా ఈ మంత్ 3rd సాటర్డేకి థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అన్నమాట. సో ఈ ఈవెంట్ ఏదైతే మనం ఈ సాటర్డే చేయబోతున్నామో దాంట్లో బీట్ ద హీట్తో పాటు ఇప్పటివరకు చేసిన శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా క్యుములేటివ్గా మళ్ళీ ఒకసారి గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేద్దాము అని డిస్కస్ చేశాము. అయితే మనకి ఈరోజు ఐటీసీ వావ్ గ్రూప్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళు తెనాలి శానిటేషన్ ఆస్పెక్ట్స్లో ఎలా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్ పెట్టారు. వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా తెనాలిని ఇంకా నీట్ అండ్ క్లీన్ ప్లేస్గా చేయాలని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మేడం చెప్తా ఉన్నారు, మనకి సస్టైన్ చేయాలి. మీ అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10 years అయిపోయింది. అండ్ స్వచ్ఛ భారత్ 2.0 స్టార్ట్ అయింది. 1.0 అయిపోయింది, 2.0 స్టార్ట్ అయింది. సో 2.0లో మనము ఇప్పుడు సెగ్రిగేషన్, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్, రీసైక్లింగ్ ఇవన్నీ చేయలేకపోతే ఇంకా ఎప్పుడు చేయలేము. సో ఇది సస్టైన్ కావాలి అంటే ఏం చేయాలి? ముందుగా మా ఒక అనుభవం చెప్తాను. మేము ఐటీసీ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ఒక కార్యక్రమం WOW ఇది 2007లో స్టార్ట్ చేశాం. అండ్ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మేము టేకప్ చేసిన మున్సిపాలిటీ ఏలూరు మున్సిపాలిటీ. ఆ ఏలూరు మున్సిపాలిటీలో మేము టేకప్ చేసినప్పుడు మా మోడల్ ఎలా ఉండేదంటే ప్రతి ఇంటికి వెళ్ళాలా, ఒక బ్యాగ్ ఇవ్వాలి, బ్యాగ్ ఇచ్చి ఇంట్లో సెగ్రిగేషన్ చేయించాలా,
తర్వాత డ్రై వేస్ట్ ఏదైతే ఉందో పొడి చెత్తని ప్రతి ఇంటి దగ్గర తూకం వేసి కిలో 4 రూపీస్ 2008లోనే కిలో 4 రూపీస్ చొప్పున పేమెంట్ చేసి దాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చి ఒక ఎంఆర్ఎఫ్, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ అంటున్నారు, అప్పుడు మేము డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ అనేవాళ్ళు, అక్కడికి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి రీసైక్లింగ్ పంపేవాళ్ళం. సో ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ చేయాలంటే కూడా ఇట్స్ నాట్ వయబుల్. ఒక ఇక్కడ 50,000 ఇల్లు ఉన్నాయి, 50,000 హౌస్ హోల్డ్స్ వెళ్ళి 50,000 హౌస్ హోల్డ్స్లో చెత్త కొనుగోలు చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలా మేము ఒక 10 సంవత్సరాలు చేసాం. చేసినాక కూడా మేము ఎక్కడ అంత పెద్ద సక్సెస్ చూడలేదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వంగా కూడా ప్రతి ఇంట్లో డబ్బులు ఇవ్వంగా కూడా సక్సెస్ రాలేదు. కానీ 2014లో ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిందో, అంటే ఆ 10 ఇయర్స్లో ఏమైందంటే మేము ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా, ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషనర్స్ వెరీ బిజీగా ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మేము వెళ్ళి సెగ్రిగేషన్ చేస్తామంటే ఇదన్నీ అయ్యే పని కాదు, మేము ఎన్నో ట్రై చేసాము, 50 ఏళ్ళను ట్రై చేస్తున్నాం, అవ్వట్లేదు, మీరేం చేస్తారని చెప్పి పంపించేవాళ్ళు. ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ దీన్ని మ్యాండేట్ చేసింది, ప్రతి ఒక్కరు ప్రతి మున్సిపాలిటీలో చేయాలి, దానికి ఒక సెల్ఫ్ సర్వేక్షన్ అని పెట్టి ర్యాంకింగ్ పెట్టి ఇవన్నీ చేసేసరికి క్లీన్గా పెట్టుకుని అంతా బయట పెట్టేదిగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అదేవిధంగా ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ హోటల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరం లేనిది ఏదైనా కానీ వాళ్ళు ఇది వేస్ట్ అనుకున్నది అదంతా కూడా బయట పెట్టేదిగా దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు అంతవరకు క్యారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీ ఆఫీసులో శుభ్రంగా ఉన్నాయి, మీ యొక్క ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో శుభ్రంగా ఉన్నాయి. మరి సామాన్య కార్యాలయానికి అవసరమైనటువంటి రోడ్స్ కావచ్చు, డ్రైవ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతర ఏరియాస్ అన్ని కూడా ఎవరు శుభ్రం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం అందరం కలిసి శుభ్రం చేయాలి. వాస్తవంగా మనం థాయిలాండ్ అట్లాంటి కొన్ని కంట్రీస్ ఎందుకు డెవలప్మెంట్ గ్రోత్ వాటికి ఉంది అంటే జస్ట్ క్లీన్లీనెస్. మన దగ్గర అది లేదు కాబట్టి ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకుంటాం, కానీ మన దగ్గర మనమే స్వయంగా దాన్ని నీట్గా ఉంచాం కాబట్టి పెద్దగా ఎవరు రావడానికి ఇష్టపడదు. వెళ్తూ బండి మీద వెళ్ళాలంటే నాకు తెనాల నుంచి గుంటూరు ఎప్పుడైనా 2 వీలర్ మీద వెళ్ళాలని భయం. ఎందుకంటే ఎవరు బస్సులో నుంచి దుక్కుని వస్తాడో అది వచ్చి మనం మొహం మీద పడుతుందో ఫీలింగ్. అందుకని కారు తప్ప నేను వాడలేను. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇది పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాలి, ఇది మీ బాధ్యత. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా 1-40 వార్డులలో జరుగుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. అంతేగాక పొట్టి శ్రీరాములు మున్సిపల్ పార్కును, అంబేద్కర్ లైబ్రరీని మరియు కమ్యూనిటీ హాల్ని పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంగళవారం 1-40 వార్డుల్లో చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోపం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో గతంలో పనులు నిర్వహిస్తూ నిలిచిపోయిన పొట్టి శ్రీరాములు మున్సిపల్ పార్కుని, అలాగే అంబేద్కర్ లైబ్రరీని, కమ్యూనిటీ హాల్ని కూడా ఆమె పరిశీలించారు. నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా పెంచామని, ఎక్కడా కూడా ఎలాంటి లోపం రాకుండా పనులు జరిగేలా చూస్తున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు తగు సూచనలు జారీ చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర మాట్లాడుతూ, పట్టణంలో చేపట్టే సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా తమ వార్డు సందర్శించిన చైర్పర్సన్కు వార్డులో ఇంతకు ముందు పనులు చేపట్టి నిలిపివేసిన వాటి గురించి తెలియజేయటం జరిగిందని చెప్పారు. అంబేద్కర్ లైబ్రరీని, కమ్యూనిటీ హాల్, పొట్టి శ్రీరాములు పార్కుని సందర్శించి అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి చెప్పటం జరిగిందని ఆయన తెలిపారు. దీనికి స్పందించిన చైర్పర్సన్ వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే పార్కులో జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రక్రియ చేపడతామని చెప్పారని కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పంట కాలువలలో భాగంగా తీపిస్తున్న సిల్ట్ వర్క్, అలానే వర్కర్స్ని 50 మందిని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది.
అలానే వార్డుల్లోకి వర్కర్స్ ప్రాబ్లం ఉందని గతంలో కూడా మనం అందరికి తెలిసిందే కాబట్టి కొత్త వర్కర్స్ని తీసుకున్నాము 50 మందిని. అలానే 39వ వార్డులోకి 25 మంది, అలా 40 వార్డులో 25 మంది శానిటేషన్ మీదకి చేపిస్తడం జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, వేరే విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 39లో వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ గారిది లైబ్రరీ అనేది గతంలో కూడా చేసి ఉన్నారు. ఇంకా అది ఆహ్లాదంగా ఉండటానికి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ కానీ అలానే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ అలానే జిమ్కి సంబంధించినవి పెడదామని సురేంద్ర గారు చెప్పడం జరిగింది. అలానే మన ఏఈ గారు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి మామూలుగా ఎస్టిమేషన్ ఇంకా వేయలేదు కానీ వేపిస్తే ఇంత అయిద్దని చెప్పడం జరిగింది. అదే అలానే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇళ్ళ మధ్య ఉన్న ప్లేస్ అందరిలో గంజాయి బ్యాచ్ ఇక్కడ వచ్చి అదంతా. చైర్పర్సన్ గారు ప్రతిరోజు జరిగే వార్డు పర్యటనలో భాగంగా వాళ్ళ తెనాలి మున్సిపాలిటీలోని 39వ వార్డులోకి రావడం జరిగింది. ఆ వార్డులో ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు అలాగే అంబేద్కర్ లైబ్రరీ వీటి మీద వీటి గతంలో ఇన్కంప్లీట్గా ఉన్న వర్క్లన్నీ చూసి వాటిని కంప్లీట్ చేసే విధంగా ఏ మున్సిపల్ సిబ్బందిని సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ని అట్లాగే వదిన మా చైర్పర్సన్ రాధిక గారు మేము ఉండి అవన్నీ చూసి అటువంటి ఎస్టిమేషన్లు వేయించి ఆ వర్క్ త్వరితగతిన అయ్యే విధంగా మా చైర్పర్సన్ గారు ఇంజనీరింగ్ సెక్షన్కి డైరెక్షన్ జరిగింది. అట్లాగే దీనిలో చిల్డ్రన్ పార్కు పెద్దవారికి చుట్టూ వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా దాని వెనకమల అక్కడే జిమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఓపెన్ జిమ్ ఉంటుందో ఆ ఓపెన్ జిమ్ సంబంధించిన మెటీరియల్ అంతా అడిగి ఉన్నాము. అది అడిగిన దానికి ఎమ్మటనే చైర్పర్సన్ గారు ఇంజనీరింగ్ సెక్షన్లో చేపించి మంచిగా దృష్టిలో పెట్టి చేపిస్తానని ఇక్కడ ఉన్న మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఇక్కడున్న వార్డు ప్రజలందరికీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ వాకింగ్ ట్రాకు జిమ్ ఎక్విప్మెంట్ పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ త్వరలోనే 2 నెలల్లో అందుబాటులో. దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన సిఐటియు నేతృత్వంలో లేబర్ కోడ్స్ రద్దు, కోర్కెల పరిష్కారం కోసం చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ తెలియజేశారు. సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన కార్మిక సంఘాలు, కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ కోరారు. 1992 సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోనికి తీసుకుని కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయని ఆయన చెప్పారు. అలాగే భారత కార్మిక మహాసభ సిఫార్సులకు అనుగుణంగా స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చట్ట ప్రకారం పర్మనెంట్ కార్మికులు చేసే పని కాంట్రాక్టర్ కార్మికులు చేస్తే వారికి పర్మనెంట్ కార్మికుల వేతనాలు, అలవెన్స్, బెనిఫిట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లేబర్ కోడ్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే సమ్మెలో కార్మికులు, అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా తెనాలి కార్యదర్శి షేక్ హుసేన్ వలీ పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల వివిధ ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సు, టెంపరరీ, ఎన్ఎంఆర్, అసంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20వ తారీఖున ఉదయం 9 గంటలకి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి మన కోర్కెలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల పట్ల మనకున్నటువంటి అవగాహనని అర్థమయ్యే రీతిలో ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 18వ తారీఖున ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమావేశమయ్యి ఒక తీర్మానం చేయడం జరిగింది.
భారత ప్రభుత్వం 2019, 2020 2 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో గతంలో భారత పార్లమెంట్ ఆమోదించిన స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులు చేసినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాల్లో మొత్తం 44 కార్మిక చట్టాలు ఉంటే అందుట్లో 29 కార్మిక చట్టాలని ఏకపక్షంగా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో కార్మికుల హక్కుల్ని కాలరాచేటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ తదనంతరం 2 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల సందర్భంగా తాను చేసిన చట్టాలని అమలు చేయడానికి ప్రభుత్వం సాహసించలేదు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మే నెల నుంచి ఆ చట్టాలను అమలు చేయడం కోసం జీవోలు తీసుకురాబోతున్నారు, సర్క్యులర్ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆ చట్టాల్లో ఉండేటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కార్మికుల్ని కట్టుబానిసలుగా తయారు చేస్తాయని, కనీస వేతనాలకి అవకాశం ఉండదని, ఇప్పుడు ఉండేటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ద్వారా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను లేకుండా పోతాయని, అంటే కార్మిక సంఘం కొత్తగా పెట్టడానికి అవకాశాలు ఉండవు, ఉండ్ల సంఘం పనిచేయడానికి అవకాశం ఉండదు, యాజమాన్యాలతో బేరసారాలటానికి. రేపు 20వ తేదీ జరగబో సమ్మె అన్ని రకాల ఉద్యోగులకి కార్మికులకు సంబంధించింది కనుక ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల్లోనూ వివిధ రంగాల్లోనూ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులు ఇవ్వని కార్మికులు కూడా వేరే ఏ సంఘాల్లో ఉన్నా కానీ ఇది కార్మికులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి రేపు 20వ తేదీ జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెనాలి పట్టణం, తెనాలి మండలం కార్మికులకు మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకి తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ఉంటుంది కనుక అందరూ ఉదయం 9 గంటలకల్లా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. తెనాలి నాజర్పేట్లోని సంకావారి కోట్ల బజార్లో గత 84 సంవత్సరాలుగా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానంలో 85వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశేష అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ తెలిపారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాజర్పేట్లో 84 సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసుల పూజలు అందుకుంటున్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానంలో 85వ వార్షికోత్సవ మహోత్సవాలు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు స్వామివార్లకు పంచామృతాభిషేకం, విష్ణు సహస్ర నామార్చన, పలు అభిషేకాలు, విశేష పూజలు, శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవంతో పాటు విశేష కార్యక్రమాలు జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆలయాన్ని వేదమూర్తులైన స్వర్గీయ తురగా వెంకట లక్ష్మీ నరసింహారావు స్థాపించారు. మంగళవారం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగిందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమాలని తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్యకుమార్, శిష్ట్ల మురళీకృష్ణలు పర్యవేక్షించారు. మా గురువుగారైన తాళపాక అన్నమయ్య గారి వంశీకులైన 12వ తరం వారు శ్రీ తాళపాక స్వామీజీ గారి మేము శిష్యులము. వారు తిరుమలలో కొండ మీద స్వామివారికి పొద్దునపూట సుప్రభాత సేవ, మధ్యాహ్న కళ్యాణోత్సవం, కన్యాదానం, రాత్రి పౌర్ణమి సేవలో పాటలు పాడి స్వామివారిని నిద్రపుచ్చుతారు. వారికి మేము శిష్యులం. తెనాల్లో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టి అన్నమయ్య సేవ అని పెట్టి ఆ సంస్థకి నన్ను నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు, ఆ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము 14 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. పాండురంగ స్వామి గుడి దేవాలయం ట్రస్ట్కి వారికి కూడా మాకు సేవకు పిలిపిస్తున్నందుకు వారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన నాజర్పేట సంకావరి కోట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానం నందు 85వ వార్షిక మహోత్సవంలో గత 5 రోజులుగా భక్తుల సహాయ సహకారంలో అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ రోజున 13వ తారీఖు మంగళవారము సుమారు భక్తులందరికీ కూడా ఒక 5,000 మందికి భక్తుల సహాయ సహకారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన ప్రతి భక్తులకు కూడా మా దేవస్థానం తరఫున, కమిటీ వారి తరఫున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాండురంగ స్వామి దేవస్థానం నందు ఈ అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా. వేసవికాలం వచ్చిందంటే మామిడి పండుకి ఎక్కడ లేనంత గిరాకీ ఉంటుంది.
మామిడి పండు తినని వారు ఎవ్వరూ ఉండరు. అలా అని ఇంకో పండు వైపు దృష్టి కూడా మరలనివ్వదు. మనని అంతగా ఆకట్టుకునే పండే మామిడి పండు. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. వేసవిలో దొరికే అందరికీ అత్యంత ఇష్టమైన పండు మామిడి పండు. ఎవరైనా సరే మామిడికాయలు కొననివారు తిననివారు ఉండరు అంటే అవి అంతగా ఆకర్షిస్తాయి, అంతే రుచిని ఇస్తాయి. చిన్న రసాల నుండి పెద్ద రసాల వరకు, వాటిలో వచ్చే చెరుకు రసాలు, బంగినపల్లి మామిడికాయలు, ఇలా మామిడికాయల సీజన్ కొనసాగుతుంది. అయితే మామిడికాయలు అంతా కలర్ఫుల్గా కనిపించడంలో కారణం వ్యాపారస్తులు కార్బైడ్ వేసి కావవేయటం వల్ల ఆ రంగు రుచి వాటిలో కనిపిస్తుంది. కార్బైడ్ మంచిది కాదని అధికారులు ప్రతి సంవత్సరం వ్యాపారస్తులకు చెప్పడంతో పాటు తనిఖీలు చేసి వాటిని తీసివేయించారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా మామిడికాయతో పాటే బాక్సులో అవి పండే పదార్థాలను వేసి వ్యాపారులు పంపిస్తున్నారు. దీంతో ఇక్కడ కార్పెట్ వేసి పని తప్పిపోయింది. అయితే మందులతో పండించే మామిడికాయలు కాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రకృతి సిద్ధంగా పండిన మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్లో ఈ మామిడికాయలు విక్రయాలు గణనీయంగా జరుగుతుంటాయి. ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించే ఈ పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. నమస్తే అండి, మార్కెట్ యార్డ్ నుంచి చెంచిపేట గోడౌన్ నెంబర్ 7. మేము చైనా ప్యాకెట్లు, కార్బైడ్, కెమికల్స్ ఏమి లేకుండా విత్లిన్ గ్యాస్తో డైరెక్ట్ న్యాచురల్గా పండించి ఉలవపాడు కాయలను తీసుకొచ్చి ఇక్కడ న్యాచురల్గా పండించి చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద వయసు వారి దాకా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఏ హానికరం లేకుండా తినే మామిడి పళ్ళు అండి. ఇవి చాలా ఆరోగ్యంగా తినొచ్చు. ఈ చైనా ప్యాకెట్లు, కార్బైడ్, కెమికల్స్ ఏమీ లేకుండా పండిస్తామండి మేము. బయట దొరికే వాటిల్లో చైనా ప్యాకెట్లు, కార్బైడ్, కెమికల్స్, స్ప్రేలు, స్ప్రే వాటరు ఇవన్నీ పోసి చేస్తారు. వాటి వల్ల క్యాన్సర్లు, గుండె జబ్బులు అనేక వ్యాధులు వస్తున్నాయండి. అవి తినకూడదు. దయచేసి రైపనింగ్ ఛాంబర్లో, ఏసీ ఛాంబర్లో పండించే మామిడి పళ్ళు మాత్రం దాదాపు 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము. దయచేసి ఆలోచించండి అందరూ. ఉలవపాడు నుంచి డైరెక్ట్గా కటింగ్ చేసి పచ్చికాయలు తీసుకొచ్చి ఒక రోజు అంతా ఆరబోసి రెండో రోజు ఏసీ ఛాంబర్లో పెట్టి ఏ కెమికల్స్ లేకుండా పండించి 6 నెలల పిల్లల కాడ నుంచి 90 సంవత్సరాల వరకు దిగులు లేకుండా తినగలిగే ఆరోగ్యమైన మామిడి పళ్ళు అండి. బయట మాత్రం తినకూడదు సార్, హానికరమైన మామిడి పళ్ళు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తెనాలి విద్యార్థులు విజయడంకా మోగించారు. 500 మార్కులకు గాను షేక్ అరీపున్నీషా బేగం 489 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తెనాలి ప్రతిభను చాటింది. పరీక్ష ఏదైనా నెంబర్ 1గా విజయం సాధించడమే తమ లక్ష్యమంటూ వివేకానంద విద్యా సంస్థల విద్యార్థులు చాటుతున్నారు. మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో షేక్ అరీపున్నీషా బేగం 500కు గాను 489 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో తెనాలి ప్రతిభను చాటారు. ఈమెతో పాటు జవ్వాది లిఖిత, కార్తీక్ మైలా, చంద్రహాసని 95% మార్కులు సాధించారు. వై మనోహర్, ఏ భీమల్, రాజేంద్ర, బసీరున్నీసా 92% మార్కులు పైగా సాధించి ప్రతిభను ఇనుమడింపజేశారు. 10వ తరగతి క్లాస్ పరీక్షలు రాసిన వివేకా విద్యార్థులందరూ 60% పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్కు చెందిన కె దేవికా సాయి 94% మార్కులు, బైపీసీ గ్రూప్కు చెందిన కొడాలి శ్రీయాంజన్న 93.6% మార్కులు సాధించగా వెంకట నాగప్రతిమ, ఎస్ దీపికలు 90% మార్కులు పైగా సాధించారు. అంతేకాకుండా 10th క్లాస్లో కూడా 100% పాస్ ఉత్తీర్ణత సాధించింది. ఈ 2024-25 సంవత్సరంలో నిర్వహించిన అన్ని పరీక్షల్లో వివేకా విద్యార్థులు టాప్ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, జాతీయ స్థాయిలో బెస్ట్ అని నిరూపించుకున్నారు. ఇంకా ఐఐటి, జేఈఈలో టి పవన్ కుమార్ 99.37%, సీనియర్ ఇంటర్లో షేక్ ఫరీదా 1000కి 989 మార్కులు, కృష్ణప్రియ 470కి 467 మార్కులు, స్టేట్ 10th క్లాస్ పరమేశ్వరి సిహెచ్ 600కి 595 మార్కులు. సిబిఎస్ఈలో 12వ క్లాస్లో కె దేవికా సాయి 94%, సిబిఎస్ఈ 10th క్లాస్లో షేక్ అరీపున్నీసా బేగం 98% మార్కులు సాధించి పరీక్షల్లో వార్ 1 సైడ్గా వివేకా విద్యా సంస్థలను నిలబెట్టారు. ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, జి వెంకటరత్నంలు ఘనంగా సత్కరించారు.
వివేక పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సీఈఓలు ఆర్ వెంకట్రామ్, ఉదయ్ కిరణ్, మురళి, రాంబాబు, రాజేష్, శివకుమార్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం నోబడీ ఫెయిల్డ్ ఎయిదర్ ఇన్ 10th క్లాస్ ఆర్ 12th క్లాస్. ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. అలాగే 10th క్లాస్లో నోబడీ గాట్ లెస్ దాన్ 60%. ఆల్ ఆఫ్ దెమ్ గాట్ అబోవ్ 60%. ఎవరు ఒక్కరు కూడా 60% బిలో లేదు. అది కూడా ఒక క్రెడిటబుల్ థింగ్. వీరితో పాటుగా జే లిఖిత, ఎం కార్తీక్ 95.5% మార్క్స్ సాధించారు 10th క్లాస్లో. పి చంద్రహాసిని, లక్ష్మీ సుజాత దే గాట్ 95% in 10th క్లాస్. అలాగే వై మనోహర్, బిమల్ రాజేంద్ర and Basir Mishra, they got 93.3, 92.3 and 90% respectively. So 90% above అనేటువంటిది బాగా కష్టమని తెలుసు మనకి సిబిఎస్ఈ సిస్టంలో. మరి అలాంటిది ఎంతమంది విద్యార్థులు మరి 90% అబవ్ రావడం కూడా ఒక మంచి పరిణామం. అంటే ఇట్ షోస్ ద హార్డ్ వర్క్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఎంత బాగా కష్టపడి పనిచేశారో ఈ రిజల్ట్స్ మనకు చూపిస్తున్నాయి. మన పేరెంట్స్ ఎంత బాగా శ్రమపడి పాపం వాళ్ళని ఎంకరేజ్ చేశారో తెలుస్తుంది. కొంతమంది పాపం రోజుకు 3-4 సార్లు ఇంటికి నుంచి కాలేజీకి స్కూల్కి వచ్చి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం మనం. తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మా పేరెంట్స్ పడిన కష్టం వర్ణాతీతం. ఈరోజు వాళ్ళ కష్టం ఫలించని మేము భావిస్తున్నాం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్. అలాగే వెంకట నాగ ప్రజ్ఞ, ఎస్ దీపిక వీరు కూడా మరి 92%, 93% మార్క్స్ సాధించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్కు తెనాలిపట్నంలోని శ్రీ వీరాంజనేయ దేవస్థానం కార్తీక్ శారీ మందిర్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లోని షాపుల నిర్వాహకులు ఘన నివాళి అర్పించారు. మురళీ నాయక్ ప్రాణత్యాగం దేశానికే ఒక స్ఫూర్తిదాయకమన్నారు. దేశం కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాలు భారత ప్రజలు ఎన్నటికీ మరవరంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. శ్రీ వీరాంజనేయ దేవస్థానం కార్తీక్ శారీ మందిర్ అలాగే మెయిన్ రోడ్లోని షాపుల నిర్వాహకుల ఆధ్వర్యంలో వీరజవాన్ మురళీ నాయక్కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొలిపాకుల శ్రీమన్నారాయణ, కడియాల శ్రీనివాస్, పెండేల పూర్ణ, రమావత్ బాబు నాయక్, వి శ్రీమన్నారాయణ, ఆలపాటి శివ, గుర్రం సీతారామయ్య, కొప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ భారత యుద్ధంలో 25 ఏళ్ల కుర్రవాడు పసిబిడ్డ వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అతనికి కార్తీక్ శారీ మందిర్ తరపున మెయిన్ రోడ్డు షాపుల వాళ్ళు అందరం కలిసి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ భారతదేశం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. అందరూ కలిసికట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రాణత్యాగానికి సిద్ధపడాలి. మేము వెనక అండగా ఉంటాం. అందుకోసం మేము ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించి మా మెయిన్ రోడ్ షాపుల తరపున నివాళులకి ఘన నివాళి అర్పించాం. జోహార్ అమరజీవి నాయక్ గారికి వారి ప్రాణత్యాగం దేశం కోసం ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మహాయుద్ధకాండకి వాళ్ళు మన మిలిటరీ వాళ్ళు ఎంతో విధంగా పోరాటం చేస్తున్నారు. దయచేసి మన భారతీయులందరూ కూడా వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ మోడీ గారు ఇంతకన్నా ఎక్కువగా మన పాకిస్తాన్ని నాశనం చేయాలని మేమందరం కూడా భారతీయులుగా కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన అమృతలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి చారుమతి, జయప్రద, హేమలత జ్ఞాపకార్థం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు 80,000 విలువ చేసే మార్చరీ బాక్సును మంగళవారం బహుకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ శ్మశాన వాటికలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ దాతలు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. మండల కేంద్రమైన అమృతలూరులో హిందూ శ్మశాన వాటికలో అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు దాతలు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసుకున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు. గ్రామ విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరం 80,000 రూపాయల విలువ చేసే మార్చరీ బాక్సును కొత్తపల్లి చారుమతి, జయప్రద, హేమలత పేరిట అందజేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు శ్మశాన వాటిక అభివృద్ధికి నగదు కన్నా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
గత 15 సంవత్సరాలుగా గ్రామంలో 2 మార్చురీ బాక్సులు ఉన్నాయని, వాటిలో ఒకటి రిపేరుకు రావడంతో గ్రామస్తుల శ్రేయస్సు కోరి మరో మార్చురీ బాక్స్ మాధవరావు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బొల్లు సూర్యనారాయణ, కొడాలి కోటేశ్వరరావు, వెలువోలు మదన్మోహన్ రావు, నార్ల చినపిచ్చియ్య, చీపినాపి సుబ్బారావు, చేకూరు శ్రీనివాసరావు, గడ్డిపాటి ప్రభాకర్ రావు, అంబటి రామ్మోహన్ రావు, కొత్తపల్లి భాస్కర్ రావు, బొడ్డు శ్రీనివాసరావు, పరుచూరి జగదీష్, శరణు రమేష్, దొడ్డపనేని రత్తయ్య, మల్లెపెద్ది సర్వీజీ, పరుచూరి శంకర్, వెలువోలు శ్రీనివాస్, కెప్టెన్ లాం మధు తదితరులు పాల్గొన్నారు. మరి మనకి మార్చురీ బాక్స్ కొత్తపల్లి మాధవరావు గారు ఇవ్వటం జరిగింది. దీని ఖరీదు 80,000. వారి పెద్దమ్మ గారు చారుమతి గారు, వారి తల్లిగారి జయప్రద గారు, వారి సతీమణి హేమలత గారు ముగ్గురు పేర్ల మీదుగా ఈ మార్చురీ బాక్స్ మనకి శ్మశాన వాటికి ఇవ్వడం జరిగింది. మనకి గత 15 సంవత్సరాల నుంచి ఒకటి ఉంటుంది, రెండోది రిపేర్ వస్తే ఇబ్బంది పడుతున్నాం, పొరుగు గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నామని తెలిసి వెంటనే నేను ఇస్తానని చెప్పి కొత్తపల్లి మాధవరావు గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఇవ్వటం సంతోషకరం. ఇప్పుడు మన తాతయ్య మేస్టారు దాంతో అప్పుడే అనుకున్నాం, అత్యవసరం అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అడిషనల్స్ అంటే ఏదన్నా ఇబ్బంది కలుగుద్దని చెప్పి ఉద్దేశంలో ఈ బాక్స్ ఇచ్చారు. అట్లాగే ఇంకా కొంతమంది నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు డబ్బుల కన్నా కూడా సూచనలు 1-2 సార్లు మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు మంచి సూచనలు ఇచ్చి మరి మన శ్మశాన వాటికి అభివృద్ధికి మరి మీరు అందరూ కూడా తోడ్పడాలి. ఇక నుంచి ఇక్కడ ఒక పుస్తకం కూడా పెడతాం. ఆ పుస్తకంలో మీ సూచనలు రాయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా సూచనలు రాస్తే, సలహాలు సూచనలు రాస్తే వాటిని మరి మన పెద్దలందరితో కూడా సంప్రదించి ఏమేం చేస్తే బాగుంటుందో కూడా మరి చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి తక్కువ టైంలో పిలిచిన అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఇది అందరిది, మరి ఎప్పుడైనా బయటికి వెళ్ళి కామెంట్ చేయొద్దు. ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పండి, నాదో లేకపోతే ఇక్కడ చేసే వాళ్ళతో తప్పున్నా లేకపోతే దాని మీద ఏదైనా ఉండా అయ్యా ఇది సరిదిద్దుకో అని చెప్పి మనం ఇదంతా సక్రమంగా జరిగేది చూడాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ గ్యాస్తో కూడిన ఛాంబర్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీనికి బాబాయ్ చౌదరి గారితో మాట్లాడాం. అది వాళ్ళు 3 ఏళ్ల క్రితం అది 20 లక్షలు పెట్టి కొన్నారంట. షెడ్ వేయడానికి 8 లక్షలు అయిందన్నారు. మొత్తం 28 లక్షలు. దాంట్లో మొత్తమైనా సగమైనా పెట్టుకోవటానికి సిద్ధం. వాళ్ళ రేట్ అయితే 40 లక్షలు అవుతుంది అంటున్నారు. దానికి నా వంతు సగం ఈరోజైనా ఇటైనా సిద్ధంగా ఉండా, మిగతా గ్రామస్తుల సహకారంతో మిగతా చేద్దాం. మనందరం ఒకసారి బస్సులో వెళ్ళి పినపాడు పాండంగపేట శ్మశానం వాటికి చూసొద్దాం. బాబాయ్ చౌదరి గారు కోశాధికారిగా ఉంటున్నాడు, ఆయనతో మాట్లాడాను. తాతయ్య మాస్టారు, మదన్మోహన్ మాస్టారు, రత్నప్రసాద్ గారితో కూడా మాట్లాడాం. అందరం కలిసి మనం పినపాడు శ్మశాన వాటికి కన్నా అందంగా మనం తీర్చిదిద్దుకున్నాం. దానికి ₹1 కోటి ఖర్చు అయినా సరే నేను సిద్ధమే, అందరి సహకారంతో చేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఈ నెల 17వ తేదీన జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛతా తెనాలి కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఉన్నతాధికారుల పిలుపు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు విజ్ఞప్తి. మున్సిపల్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ ప్రకటన. పంట కాలువల్లో పూడికతీతలు పరిశీలించిన తెనాలి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. నిలిచిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే చేపట్టేందుకు చర్యలు. 1, 40, 7, 10 వార్డుల్లో పర్యటించిన చైర్పర్సన్. పదో తరగతి సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థిని షేక్ అరీపున్నీసా బేగం. 500కు 489 మార్కులు సాధించిన విద్యార్థిని అభినందించిన వివేకా విద్యా సంస్థల చైర్మన్. 2024-25 విద్యా సంవత్సరంలో వివేకా విద్యా సంస్థల విద్యార్థులు నెంబర్ 1గా నిలిచారంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to our YouTube channel.